మనందరికీ తండ్రి అయినటువంటి దేవునికి, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి కొన్ని మరి వాస్తవాలను మరి ఈరోజు మనం తెలుసుకోవడానికి దేవుడు మన యొక్క జీవితంలో మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సిలువ మీద పలికినటువంటి మొదటి మాటను గూర్చి ఈరోజు మనం మరి నేర్చుకుందాం, తెలుసుకుందాం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి చదువుకుందాం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. యేసుక్రీస్తు సిలువ మీద పలికినటువంటి మొదటి మాట ఇది. ఈ యొక్క మాటలో క్షమించుట, క్షమాపణ, క్షమాగుణాన్ని కలిగి ఉన్నట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నేటి ప్రపంచంలో, ఈ లోకములో ఉన్నటువంటి ఆధునిక మానవుడు ఎవరిని మార్గదర్శిగా, ఎవరిని గొప్ప మాదిరిగా, సూపర్ మోడల్గా తీసుకుంటూ ఉన్నాడు అని గనక ఒకసారి ఆలోచన చేస్తే, నేడు చాలామంది ఈ టీవీ సీరియల్స్ని చూసి ఒక యాంకర్ లాగా వారు ఉండాలని, నేటి సినిమాలు చూస్తూ సినిమా యాక్టర్ లాగా బ్రతకాలని, జీవించాలని చాలామంది కోరుకుంటూ ఉన్నారు. మంచిదే, తప్పు లేదు. నేను ఎవరిని విమర్శించడం లేదు. బైబిల్ని చదువుతున్నటువంటి మనము, బైబిల్ నందు మనం ఆలోచన చేస్తే సర్వలోకమునకు మన అందరికీ గొప్ప మార్గదర్శిగా ఉన్నటువంటి లోకరక్షకుడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వలె మనము బ్రతకలేకపోతూ ఉన్నాం. యేసుక్రీస్తు సర్వలోకమునకు మన అందరికీ గొప్ప రోల్ మోడల్, సూపర్ మోడల్. ఒకసారి మనం ఆలోచన అంటే ఎవరిని ఈరోజు మనం మాదిరిగా, ఎవరిని మన జీవితంలో మనం మాదిరిగా తీసుకుంటూ ఉన్నాము? ఒక యాంకర్ని మనం మాదిరిగా తీసుకుంటున్నామా? ఒక ఫిల్మ్ యాక్టర్ని మనం మాదిరిగా తీసుకుంటున్నామా? లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి లోకరక్షకుడైనటువంటి క్రీస్తుని మాదిరిగా తీసుకుని మనం బ్రతుకుతూ ఉన్నామా? ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఇవాళ మనం ఆలోచన చేస్తే మట్టి శరీరంలో పుట్టినటువంటి ఒక శరీర సంబంధమైనటువంటి తండ్రి తన రక్తమును పంచుకొని తన కడుపును పుట్టినటువంటి తన కుమారుడు కావచ్చు, తన కుమార్తె కావచ్చు, తను కోరుకున్నట్టు బ్రతకకపోతే, లేకపోతే జీవించకపోతే, నీవు నా కడుపున చెడ పుట్టావు, నీవు నా కడుపున పుట్టకపోతే బాగుండేది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు, ఆవేదనకు లోనైతూ ఉన్న విధానాన్ని మనం చూస్తున్నాం. మరి దేవుడు తన చిత్త ప్రకారంగా నీవు, నేను, మనందరము బ్రతకకపోతే, జీవించకపోతే దేవుడు ఎంత బాధపడతాడో మనల్ని గూర్చి, నిన్ను గూర్చి ఒక్కసారి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియులారా. అయితే నేటి ప్రపంచంలోని మనుషులు, మానవులు, సంఘాలలో, సమాజాల్లో, తర్వాత లోకములో ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నారా అనేటువంటిది ప్రశ్న. ఎంతవరకు మనము మరి సంఘాల్లో, సమాజములో, లేకపోతే లోకములో ఎంతమంది క్రీస్తు ప్రేమను, దేవుని యొక్క ప్రేమను కలిగి మనము జీవిస్తున్నాం అనేటువంటిది ఒకసారి ఆలోచించాలి. అంటే ప్రేమతో బ్రతకవలసినటువంటి మానవుడు, ప్రేమ కలిగి జీవించవలసిన మానవుడు పగతో, ప్రతీకారముతో రగిలిపోతూ కక్షలు, కార్పణ్యాలు, అసూయ, ఈర్ష్య, ద్వేషాలతో ఇవాళ బ్రతుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఒకరంటే ఒకరికి పడనటువంటి దశలో ఈరోజు ఉన్నటువంటి తరుణంలో ఒకసారి మనం ఆలోచించాలి. నేడు ఈ భూమి మీద ఉన్నటువంటి మనము అందరము కూడా పరలోకములో ఉన్నటువంటి తండ్రి అయిన దేవునికి కుమారులుగా బ్రతకాలంటే మనము ఎలా జీవించాలి? యేసుక్రీస్తు బ్రతికి ఉన్నటువంటి కాలములో మన అందరికీ నేర్పించినటువంటి సత్యములు మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. కనుక మనం ఆలోచన చేయగలిగినట్లయితే పరిశుద్ధ గ్రంథములో మరి ఈ యొక్క
లూకా రాసిన సువార్త 23:34లో యేసు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించమని చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వీరిని క్షమించమని అంటే యేసుక్రీస్తు చెప్తున్నాడంటే, నేటి ఆధునిక మానవులుగా క్రీస్తు బోధను విని ప్రభావితం మనము చెందుతూ ఉన్నామా లేదా అనేటువంటిది, మనము ఇతరులను క్షమించేవారుగా ప్రభావితం చేయబడుతూ ఉన్నామా లేదా అనేటువంటిది మనందరము కూడా ఒకసారి ఆలోచించవలసినటువంటి విషయం ప్రియులరా. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మరి కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 44వ వచనములో ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చూడగలిగినట్లయితే, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 44వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని వ్రాయబడింది. ఇవాళ శత్రు అంటే మన యొక్క మాటను ఎవరైతే అంగీకరించటం లేదో, మన యొక్క ఆలోచన ప్రకారంగా వారు చేయకుంటే మనం వారిని శత్రువుగానే మనము భావిస్తూ ఉంటూ ఉన్నాం. కానీ క్రీస్తు బోధలో ఏం చెప్తూ ఉన్నాడంటే, మీ శత్రువులను ప్రేమించమని చెబుతూ ఉన్నాడు. క్రీస్తు సర్వ మానవాళి పాప విమోచన కొరకు క్రీస్తు శిలువను మోశాడు. మన అందరి కొరకు కొరడాలతో ఆయనను కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, ముఖమున ఉమ్ము వేశారు, ముండ్ల కిరీటం ఆయన శిరమును పెట్టారు, కాళ్ళలోనూ చేతుల్లోనూ మేకులు కొట్టారు. ఇంతగా క్రీస్తును హింసించుచున్న మౌనముగా భరిస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే మీ శత్రువులను మీరు ప్రేమించండి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయమని చెప్తున్నాడు. మరి మనల్ని హింసించే వరకు మనం ప్రార్థన చేస్తున్నామా, శత్రువును మనం ప్రేమిస్తూ ఉన్నామా అనేటువంటిది ఒకసారి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి ప్రియులారా. అంటే నేడు ఆయన బోధ వినుచున్న మనము మన శత్రువులను క్షమించుచున్నామా? ఆలోచన చేస్తే మనలను మాటలతో లేకపోతే క్రియలతో హింసించుచున్న వారి కొరకు దేవుని కుమారుడైన క్రీస్తు వలె మనము ప్రార్థన చేస్తూ ఉన్నామా లేదా అనేటువంటిది మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. మనము వారి కొరకు ప్రార్థన చేయకుంటే క్రీస్తు బోధ వలన మనము ప్రభావితము కాలేదని అర్థం. ఎందుకంటే అనేకులు నేటి సమాజంలో ఉన్నటువంటి వారు ప్రశాంతంగా నన్ను బ్రతకనివ్వటం లేదు, నేను కూడా వారిని ప్రశాంతంగా బ్రతకనివ్వను, వారికి తగిన శాస్తి చేసి వారి మీద నా పగ తీర్చుకుంటాను అని అంటున్నాడు పిల్లరా. ఇది ఎంతవరకు క్రీస్తు బోధ మనకు అర్థమైంది? సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు వారు, మీ శత్రువులను మీరు ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని ఆయన మనకు వివరిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. అలాగే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని కూడా మనం ఒకసారి పరిశీలన చేయగలిగితే, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న లేఖన భాగం, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, దీవించుడు గాని శపింప వద్దు అంటున్నాడు. మిమ్మును హింసించు వారిని దీవించమంటూ ఉన్నాడు. మనల్ని హింస పెట్టేవారిని మాటలతో క్రియలతో హింసించే వారిని మనము దీవిస్తూ ఉన్నామా లేకపోతే మనము శపిస్తూ ఉన్నామా? దేవుని మాటలు మనకు అర్థం కాకపోతే మన జీవితమే వ్యర్థమైపోతుంది పిల్లరా. నీ జీవితం వ్యర్థం కాకుండా ఒక యేసుక్రీస్తు వలె మెట్టుకు మనం బ్రతకాలని చెప్తున్నాడు. నేడు అనేకులు మన యొక్క సంఘాల్లో లేకపోతే మన సమాజాల్లో ఎలా ఉన్నారు అని ఆలోచన చేస్తే, నన్ను హింసించుచున్నావు, నీవు మాటలతో క్రియలతో నీవు నన్ను హింసిస్తూ ఉన్నారు కనుక నా ఉసురు మీకు
తగులుతూ ఉంది అని కొంతమంది, నీ కాలు పడిపోవాలి, లేకపోతే నీ చెయ్యి పడిపోవాలి, నిన్ను ఏ లారీనో బస్సునో గుద్ది నువ్వు చనిపోవాలి, లేకపోతే నువ్వు కుక్క చావు చావాలి, దిక్కులేని చావు నీకు వస్తాది అని శపిస్తున్నామే గాని హింసించే వారిని మనము దీవించలేకపోతూ ఉన్నాం పిల్లరా. హింసించే వారిని మనము దీవించలేకపోతూ ఉన్నాము. ఒకసారి ఆలోచించాలి. మిమ్మల్ని హింసించే వారిని దీవించుడి దీవించుడు గాని మీరు మీరు శపించవద్దు అంటున్నాడు. శపించవద్దు అని మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం ప్రియులరా. అందుకనే ఒకసారి మనం ఆలోచన చేస్తే, అంటే నేడు ఒకరి మాటలు, ఒకరి ప్రవర్తన మనలను ప్రభావితం చేయాలి. ఇవాళ మనము ప్రభావితం చేసి మనలను సన్మార్గములో, సత్యములో నడిపించే స్థాయిలో ఉండాలి. అంటే మనము అనేకులకు స్ఫూర్తినివ్వాలి. మనము ఒకరి మాటల వలన, క్రీస్తు మాటల వలన, ఒకరి ప్రవర్తన వలన మనలను ప్రభావితం చేసేదిగా ఉండాలి ఆ యొక్క మాటలు. అందుకని ఇక్కడ స్తెఫను క్రీస్తు మాటల ద్వారా ప్రభావితం చెందాడు. అందుకనే ఏం మాట్లాడుతున్నాడో చూసా పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనంలో మనం చూడగలిగినట్లయితే ప్రియులారా, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనంలో, అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను, ఈ మాట పలికి నిద్రించెను. అంటే మరి యొక్క స్తెఫను రాళ్లతో కొట్టబడ్డాడు ప్రియులరా. ఎందుకంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆనాటి ప్రజలు ఏదైనా పొరపాటు చేసినప్పుడు, ఉదాహరణకు పాపము చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. వాళ్ళ చట్ట ప్రకారంగా ఆనాటి చట్టం ఒక విధంగా మనం ఆలోచన చేస్తే, ఇదిగో ప్రియులరా, అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ నేరము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను, ఈ మాట పలికి నిద్రించెను. యేసు నేర్పినటువంటి ప్రేమ నియమాన్ని అతడు నెరవేర్చినాడు ప్రియులారా. మరి ఈరోజు ఈ మాటలు చదువుతున్నటువంటి మనం, ఈ మాటలు వింటున్న మనము కూడా క్రీస్తు యొక్క నేర్పిన ప్రేమ నియమాన్ని మనము నెరవేర్చేవారిగా ఉండాలంటే క్రీస్తు బోధ మనల్ని ప్రభావితం చేయగలగాలి. అందుకని ఇక్కడ స్తెఫను ఆ మాటల ద్వారా ప్రభావితం చెందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము ప్రియులారా. అందుకనే యేసు నేర్పిన ప్రేమ నియమాన్ని అతడు నెరవేర్చాడు. కొద్ది కాలంలోనే స్తెఫను అనేక విధాలుగా క్రీస్తు మాటల ద్వారా ప్రభావితం చెందినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. మరి దేవుని మాటలు, క్రీస్తు యొక్క మాటలు మన జీవితంలో ఎంతవరకు మనల్ని ప్రభావితం చేసి మన పరిశుద్ధతలోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాయి. దేవునికి ఇష్టమైన వారుగా బ్రతకడానికి, ఇదిగో మీరు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అని ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11-12 వచనాల్లో ఉన్న లేఖన భాగాల్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11-12 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఒక్కసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం 53:11-12 వచనాలండి. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి, అంటే నీ యొక్క పాపము, నా యొక్క పాపము, సర్వమానవాళి పాపములను, దోషములను దేవుని కుమారుడైన యేసుక్రీస్తు భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును అని దేవుని లేఖనంలో వ్రాయబడింది పిల్లారా. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకనే మరి ఏమంటున్నాడంటే, కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకును,
ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. మరణము పొందినంతగా అతడు తన ప్రాణమును, దేవుని కుమారుని యేసుక్రీస్తు మాత్రమే సర్వమానవాళి కొరకు తన ప్రాణమును పెట్టాడు. ఈ లోకంలో ఎవరు కూడా ఎవరి కోసం ఎవరు కూడా ప్రాణం పెట్టరు, కానీ మనను ప్రేమించి దేవుని కుమారుడు యేసుక్రీస్తు మన కొరకు ఇక్కడ చెప్తున్నాడు, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడైను, అనేకుల పాపములను భరించును, తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ఎవరైతే కొరడాలతో కొట్టారో, పిడుగుదులు గుద్దారో, ఏమండి, ఎంతగా హింసించినప్పటికీ కూడా ఇదిగో సిలువలో ఆయన మాట్లాడుతున్న మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని మాట్లాడుతూ ఉన్నట్లుగా ఇక్కడ మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం. అంటే తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు, అంటే వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హింసించు వారి కొరకు అదే చెప్తున్నాడు కదా, ఏమన్నాడు, శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. బ్రతికున్నంత కాలము ఆయన అలా ప్రార్థన చేశాడు. సిలువలో చివరిగా కూడా తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరు వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. మరి ఇలాంటి క్షమాగుణం నీలో ఉండాలి, ఇలాంటి క్షమాగుణం నాలో ఉండాలి, ఇలాంటి క్షమాగుణం ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. అందుకని చెప్తున్నాడు, ఎందుకంటే తిరుగుబాటును చేసిన వారి కొరకు విజ్ఞాపనము ఆయన చేశాడు. మనకు ఎందుకు చెప్తున్నాడంటే, మనము కూడా మన మీద తిరుగుబాటు చేసిన వారి కొరకు, మనలను హింసించుచున్న వారి కొరకు మనమును విజ్ఞాపనము చేయాలని మనకు పిల్లరా జాగ్రత్తగా మనకి చెబుతూ ఉన్నటువంటి మాట ఇది. పరిశుద్ధ గ్రంథములో చెప్తున్నటువంటి మాటను మనం చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేయాలి, పరిశోధన చేయాలి, తెలుసుకోవాలి పిల్లరా. అందుకని చెప్తున్నాడు, మనం ఆలోచన చేయగలిగినట్లయితే యేసుక్రీస్తు అంటే పలికినటువంటి స్వల్పమైనటువంటి మాటల ద్వారా, అసలు స్వల్పమైన మాటలు కాదు, ఇరువురి మధ్య సంభాషణ అనేది ఏమీ జరగలేదు. జక్కయ్య యేసు ఎవరో చూడాలని అనుకున్నాడంతే. యేసుక్రీస్తు ఈ మార్గంలో వస్తున్నాడని ముందుగా వెళ్ళి మేడు చెట్టుకి కూర్చున్నాడు. యేసుక్రీస్తు వారు ఆ చెట్టు వద్దకు వెళ్ళి, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది అన్నాడు. అంతే, ఇంతే ఆ ఇరువురి మధ్య సంభాషణ జరిగింది పిల్లరా. కానీ జక్కయ్య అయితే యేసు ఎలా ఉంటాడో, యేసు ఎవరో చూడాలని అనుకున్నాడు పిల్లరా. అయితే ఈ జస్ట్ యొక్క 2 మాటలు ఆయన విన్న వెంటనే ఏం చెప్తున్నాడు తెలుసా? జక్క ఎలా ప్రభావితం చెందాడంటే, నేను ఎవరి వద్దనైనా అన్యాయముగా ఒకవేళ ఎవరి వద్దనైనా తీసుకుంటే వారికి 4 అంతలు నేను చెల్లిస్తాను, నా ఆస్తిలో సగ భాగము నేను బీదలకు ఇస్తాను. ఏమన్నాడు యేసు ప్రభు? జక్కయ్య, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది అనే ఒక్క మాటకే జక్కయ్యలో ఎంత మార్పు వచ్చిందో చూశారా పిల్లరా. రక్షింపబడిన నాటి నుండి ప్రతి దినము కూడా మనం బైబిల్ చదువుతూ ఉన్నాం, ప్రతి దినము కూడా బైబిల్ పాఠాలు మనం వింటూ ఉన్నాం, బైబిల్కి సంబంధించినటువంటి ఎన్నో పుస్తకాలను మనం చదువుతూ ఉన్నాం. మరి ఈ యొక్క మాటల ద్వారా మనము ప్రభావితం చెందాలి, మెట్టుకు క్రీస్తు వలె మనం బ్రతకడానికి మరి ఆ మాటలు మనల్ని పురుకొల్పేవిగా ఉండాలి. మరి ఎంతవరకు మనల్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి? అందుకనే క్రీస్తు చెప్తున్న మాట, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, దీవించుడు గాని శపింపవద్దని చెప్తూ ఉన్నాడు. వారిని ఏం చేయాలట? మీరు దీవించాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో వారిని మీరు శపించకూడదు. మనము వారిని దీవించటం కాదు, ఇవాళ శపిస్తూనే ఉన్నాము. మార్పు లేని జీవితాలుగా ఉన్నాయి నేటి యొక్క సంఘాల్లో, నేటి కుటుంబాల్లో. చాలామంది ఎన్ని బోధలు విన్నప్పటికీ కూడా, క్రీస్తు బోధ ఎంత విన్నప్పటికీ కూడా మార్పు లేనటువంటి జీవితం వల్లే ఉంటూ ఉన్నది. అంటే క్రీస్తు బోధకు ప్రభావితం మనం కాలేకపోతున్నామని అర్థం. అంటే దేవుని యొక్క మాటలు, క్రీస్తు బోధ మనకు అర్థం కావటం లేదని ఒకసారి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి పిల్లరా. అందుకనే వీరేమి చేస్తున్నారు వీరెరుగరు వీరిని
క్షమించమని ఆయన శిలువలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి గనక మనం ఆలోచన చేయగలిగినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. ఆశీర్వాదమునకు వారసులొగటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అని రాస్తూ ఉన్నాడు. ఇక్కడ కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణైనను చేయవద్దు అని చెప్తున్నాడు. ఇవాళ ఎవరైనా మనకు కీడు చేస్తే మనము కూడా వారికి కీడు చేయాలని అనుకుంటున్నాం. ఎవరైనా మనల్ని దూషిస్తే మనము వారికి ప్రతిగా దూషించాలని అనుకుంటున్నాము తప్ప కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక ఏం చేయాలట, మనము వారిని దీవించాలని చెప్పారు. ఎందుకంటే ఆశీర్వాదమునకు మీరు వారసులగుటకే మీరు పిలువబడ్డారు. కనుక మీరు ఏం చేయాలి? ఇప్పుడు కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ కూడా చేయక అలాంటి వారిని మనము దీవించాలని మాట్లాడుతూ ఉన్నాడు. మనము వారిని చూడటంతో ఎంతో రౌద్రముగా మనం అంటే ఎంతో కోపం మనలో పెరిగిపోతూ ఉంటుంది, ఆవేశం మనలో పెరిగిపోతుంది, ద్వేషం మనలో పెరిగిపోతూ ఉంటుంది. పిల్లరా, ఆలోచన చేయాలి. క్రీస్తు మాట, దేవుని యొక్క మాట ఎంతవరకు మనం అర్థం చేసుకోగలుగుతున్నాం? అర్థం చేసుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది, లేకపోతే మన జీవితం వ్యర్థమైపోతుంది. పిల్లరా, ఆలోచన చేయండి. అందుకనే కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణైనను చేయవద్దు అని చెబుతూ ఉంటున్నాడు. అంటే నేటి ఆధునిక మానవుడు కీడుకు ప్రతి కీడు చేస్తూ ముందుకు సాగిపోతున్నాడు. ఎందుకు ఇలా చేసావని చెప్తే ఏమన్నాడు సార్? కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటూ ఉన్నాడు. ఎందుకంటే కీడుకు ప్రతి కీడు చేస్తూ ఉన్నాడు, కీడుకు ప్రతి కీడు చేస్తూనే ఉన్నాడు. చేయవద్దని వాక్యములో మనకు చాలా వివరంగా వ్రాయబడి ఉన్నా అలాగూ చేయక అందుకు భిన్నంగా బ్రతుకుతున్నాం, భిన్నంగానే మనం జీవిస్తూ ఉన్నాము. దూషణకు ప్రతి దూషణ చేస్తూ ఉన్నాడు, దూషణకు ప్రతి దూషణ చేస్తూ ఉన్నాడు. ఇంకా వారికి మనకు తేడా ఏమీ లేదు పిల్లలు. వాళ్ళు దూషిస్తున్నారు, మనము దూషిస్తున్నాం. వారు కీడు తలపెడుతున్నారు, మనము కూడా వారికి కీడును తలపెడుతూనే ఉన్నాం. అందుకనే కీడుకు ప్రతి కీడు చేస్తూ, దూషణకు ప్రతి దూషణ చేస్తూ ఉన్నాడు. నేడు ఒక్క మాట అంటే, ఇవాళ నేటి సమాజంలో ఎవరైనా మనలో ఒక్క మాట అంటే 10 మాటలు మాట్లాడేటువంటి స్థాయిలో ఇవాళ మనం ఉన్నాము. ఓర్చుకోలేకపోతున్నాం, సహించుకోలేకపోతూ ఉన్నాం. ఆలోచించాలి. అంటే దేవుని మాటలు మనకి ఏమాత్రం మన మనసులోకి తీసుకోవటం లేదు, మన హృదయంలో తీసుకోవటం లేదు, మన ఆలోచనలను తీసుకోవటం లేదు. అందుకనే మార్పు లేని జీవితాలుగానే మన జీవితాలు మిగిలిపోతూ ఉన్నాయి. పిల్లరా, ఎందుకు మనందరి కొరకు ఇంత గొప్ప త్యాగాన్ని ఆయన సిలువలో చేసి ఉన్నాడంటే, మన అందరి పాపములకు విమోచన కలిగించడానికి ప్రాయచిత్తముగా తన ప్రాణమును సిలువలో ఆయన మన కొరకు పెట్టి ఉన్నాడు. పిల్లరా, అందుకనే ఇవాళ నేటి సమాజంలో ఒక్క మాట మాట్లాడితే 10 మాటలు మాట్లాడే స్థాయిలో ఇవాళ మనం ఉన్నామే తప్ప మారు మాట్లాడకుండా క్రీస్తు వలె మౌనంగా మనము ఉండలేకపోతున్నాం. అంటే దేవుని వాక్యాన్ని విని ప్రభావితం కాలేకపోతూ ఉన్నాం. పిల్లరా, దేవుని మాటలు వింటున్నాం, కానీ ఆ మాటల ద్వారా ప్రభావితం చెంది మన యొక్క మనస్సును, మన యొక్క జీవితమును, మన యొక్క ఆలోచనలను, మన యొక్క హృదయాన్ని పరిపూర్ణంగా మనం మార్చుకోలేకపోతూనే ఉన్నాం. అందుకనే దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించమని చెప్పినా మనము విసర్జించలేకపోతూ ఉన్నాం. పిల్లరా, ఎందుకు ఇంతగా మనకు చెప్తూ ఉన్నాడు? ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడిగా బ్రతకాలి, నువ్వు నిర్దోషిగా నువ్వు బ్రతుకుతూ దేవుని కృపా మహిమకు నీవు కీర్తిని తీసుకొచ్చే స్థాయిలో నువ్వు బ్రతకాలి. ఆ స్థితిలో నువ్వు ఉండాలని దేవుడు మనకు ఎంతగా మనకు చెబుతూ ఉన్నా కూడా ప్రియరా, మన జీవితంలో మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు అర్థం కావటం లేదు. ప్రియరా, మనకు అర్థం కావటం లేదు. అందుకనే లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 28, 29 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా,
లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 28, 29 వచనాల్లో ఉన్న లేఖన భాగాన్ని చూస్తే, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి, నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము అని చెబుతూ ఉన్నాడు. అంటే మిమ్మును మాటలతో క్రియలతో బాధ పెట్టే వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. సిలువలో దేవుని కుమారుడని యేసుక్రీస్తు ఆయనను బాధ పెడుతున్న వారి కొరకు, స్టెఫను కూడా అతను బాధ పెడుతున్న వారి కొరకు ప్రార్థన చేసినట్లుగా లేఖనములో మనం చూస్తూ ఉంటున్నాము. అందుకనే మిమ్మును మాటలతో క్రియలతో బాధ పెట్టు వారి కొరకు ప్రార్థన చేయమని క్రీస్తు వారు సిలువపై పలికినటువంటి మాట, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. అందుకనే మిమ్మును శపించే వారిని ఏం చేయాలట? దీవించాలి. మిమ్మును బాధించే వారి కొరకు ప్రార్థన చెయ్యాలి. ఇంకా ఏమన్నాడంటే, నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా నీవు త్రిప్పే అంత సహనము, అంత ఓర్పు నీలో ఉండాలి. శిలువ యాగాన్ని చేయడానికి దేవుని కుమారుని యేసుక్రీస్తు ఎంత ఓర్పు సహనాన్ని కలిగి ఉన్నాడో, నీవు కూడా అంతటి ఓర్పు సహనాన్ని కలిగి నీ శత్రువును నువ్వు ప్రేమించాలి. నిన్ను హింసించే వారి కొరకు నీవు ప్రార్థన చేసే విధంగా నీవు ఉండాలని దేవుడు లేఖనములో మనకు చాలా వివరంగా చెబుతూ ఉంటున్నాడు పిల్లరా. అందుకని క్రీస్తు బోధ మనకు అర్థం కాకపోతే మన జీవితం వ్యర్థమైపోతుంది. ఆనాడు క్రీస్తు పలికిన మాటను నేడు నీవు కూడా పలకాలి. హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. మాట్లాడుతున్నాడు, వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించమని ప్రార్థన చేయమని మనకు చాలా వివరంగా చెబుతూ ఉంటున్నాడు. కనుక విన్నటువంటి మనం కేవలం విని మర్చిపోకుండా వాక్య ప్రకారం జీవించి అందు ద్వారా ఫలించలాగున ప్రభు సహాయం చేయాలని కోరుకుంటూ, మిగిలినటువంటి భాగాన్ని మనము రెండవ భాగంలో మనము చాలా వివరంగా మాట్లాడుకొని లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకుని ఆత్మీయంగా ఎదుగుతూ దేవుని కుమారుడని యేసుక్రీస్తు ద్వారా పరలోకం చేరుకోవడానికి మనందరినీ బలపరిచి స్థిరపరిచి తన కుమారుడని యేసుక్రీస్తు రెండవ రాకడకు సిద్ధపరచాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు తండ్రి అయిన దేవుడు మన హృదయాల్లో బహుగా ఫలింపచేయును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.